వరుసవేది ద ఆల్కమిస్ట్ అనే ఈ పుస్తకాన్ని రచించింది పాలో కొవెల్లో. దీనిని తెలుగులోకి అనువదించింది కె సురేష్ గారు. ఈ 12వ భాగంలో 2వ అధ్యాయమైన 2వ భాగం కంటిన్యూ చేద్దాం. కాని ఆంగ్లేయుడి సంతోషానికి పట్టపగ్గాలు లేవు. వాళ్ళు సరైన దారిలోనే ఉన్నారు. చివరికి నల్లబట్టల్లో లేని ఒక యువతి అక్కడికి వచ్చింది. ఆమె భుజం మీద నీటి పాత్ర ఉంది. ఆమె తలమీద బట్ట కూడా ఉంది, కాని ముఖం మీద ముసుగులేదు. పరుసవేది గురించి అడగడానికి యువకుడు ఆమెను సమీపించాడు. ఆ క్షణంలో కాలం నిలిచిపోయినట్లు అతడు కనిపించింది. విశ్వాత్మ అతడిలో ఉప్పొంగింది. ఆమె నల్లని కళ్ళలోకి చూసి ఆమె పెదవులు చిరునవ్వుకి నిశ్శబ్దానికి మధ్య ఉండడం గమనించిన తరువాత ప్రపంచమంతా మాట్లాడే భాషలోని ముఖ్యమైన భాగాన్ని అతడు తెలుసుకున్నాడు. పుడమి మీద ఉన్న వారందరూ తమ హృదయాల్లో ఆ భాషను అర్థం చేసుకోగలరు. అది ప్రేమ. అది మానవాళి కంటే పురాతనమైనది, ఎడారి కంటే ముందు నుంచే ఉన్నది. ఆ బావి దగ్గర తమ కళ్ళు కలుసుకున్న మాదిరిగానే 2 జతల కళ్ళు కలుసుకున్న ప్రతిసారి అది ఒకే శక్తిని వెలువరింపచేస్తుంది. ఆమె నవ్వింది. అది ఖచ్చితంగా శకునమే. అతడికి తెలియకుండానే తన జీవితంలో ఈ శకునం కోసమే అతడు ఎదురుచూస్తున్నాడు. గొర్రెలలో, పుస్తకాలలో, గాజు వస్తువులలో, ఎడారి నిశ్శబ్దంలో అతడు వెతికింది ఈ శకునం కోసమే. ఇది స్వచ్ఛమైన విశ్వభాష. అనంత కాలంలో పయనించే విశ్వానికి ఎటువంటి వివరణ అవసరం లేనట్లే దీనికి కూడా ఏ వివరణ అవసరం లేదు. ఆ యువకుడికి ఆ క్షణంలో తన జీవితంలో ఒకే ఒక మహిళ చెంత తానున్నాడనిపించింది. ప్రపంచంలో మిగిలిన అన్నిటికంటే ఇదే ప్రస్ఫుటంగా అతనికి అనిపించింది. ఒక వ్యక్తికి నిబద్ధుడయ్యే ముందు ఆమె గురించి సంపూర్ణంగా తెలియాలని, ప్రేమలో పడాలని అతని తల్లిదండ్రులు, తాత, నానమ్మలు చెప్పారు. బహుశా అటువంటి వాళ్ళు విశ్వభాషని నేర్చుకుని ఉండరు. ఆ భాష తెలిస్తే ప్రపంచంలో ఒకరు నీ కోసం ఎదురు చూస్తున్నారని తెలుస్తుంది. అది ఎడారి మధ్యలో కావచ్చు, పెద్ద నగరంలో కావచ్చు. అటువంటి 2 వ్యక్తులు ఒకరికొకరు తారసపడి వాళ్ల కళ్ళు కలిసినప్పుడు గతము, భవిష్యత్తు అప్రస్తుతమైపోతాయి. ఆ ఒక క్షణమే మిగులుతుంది. ప్రపంచంలోని అన్నింటినీ ఒకే చెయ్యి రాసిందన్న నమ్మశక్యం కాని నిజం మాత్రమే మిగులుతుంది. ఆ చెయ్యి ప్రేమను జనింపజేస్తుంది. ప్రపంచంలోని ప్రతి వ్యక్తికి మరొక ఆత్మని జతగా సృష్టిస్తుంది. అటువంటి ప్రేమ లభ్యం కాకుండా ఒకరి కలకు అర్థం లేదు. యువకుడిని కదుపుతూ ఆంగ్లేయుడు ఆమెను అడుగు అంటున్నాడు. యువకుడు ఆమెకు మరంత దగ్గరగా వెళ్ళాడు. ఆమె నవ్వగా తాను నవ్వాడు. నీ పేరేమిటి? యువకుడు అడిగాడు. ఫాతిమా అంది ఆ యువతి తన కళ్ళను పక్కకి తిప్పుకుంటూ. మా దేశంలో కొందరు ఆడవాళ్లకి కూడా ఈ పేరు ఉంది. అది ప్రవక్త కూతురి పేరు, ఫాతిమా చెప్పింది. దండయాత్రలను సాగించిన వాళ్ళు ఈ పేరును అన్ని ప్రాంతాలకు చారవేశారు. అందమైన ఆ యువతి దండెత్తిన వారి గురించి ఎంతో గర్వంగా పలికింది. ఆంగ్లేయుడు వెనక నుంచి పొడుస్తుండడంతో ప్రజల జబ్బులను నయం చేసే వ్యక్తి గురించి యువకుడు ఆమెను అడిగాడు. ప్రపంచంలో అన్ని రహస్యాలు తెలిసిన వ్యక్తి అతడు, ఆమె చెప్పింది. ఎడారిలోని దెయ్యాలతో అతడు సంభాషిస్తుంటాడు. దెయ్యాలంటే మంచికి చెడుకు సంబంధించిన ఆత్మలు. ఆ వింత మనిషి ఉండే ప్రదేశాన్ని సూచిస్తూ ఆమె దక్షిణ దిశను చూపించింది. ఆ తరువాత తన పాత్ర నింపుకొని ఆమె వెళ్లిపోయింది. పరుసవేదిని కలుసుకోవాలన్న ఆతృతతో ఆంగ్లేయుడు కూడా అక్కడి నుంచి కనుమరుగైపోయాడు. యువకుడు బావి దగ్గర చాలాసేపు కూర్చున్నాడు. టారీఫాలో తాను కూర్చొని ఉండగా తూర్పుగాలి ఆమె పరిమళాల్ని మోసుకొచ్చిన సంగతిని అతడు గుర్తించాడు. ఆమె ఉందని తెలియకముందే ఆమెను ప్రేమించాడు. ఆమె పట్ల తన ప్రేమ కారణంగా తాను ప్రపంచంలోని ప్రతి ఒక్క నిధిని కనుగొనగలనని అతడు గుర్తించాడు. ఆమె కలుస్తుందన్న ఆశతో యువకుడు మరునాడు కూడా బావి దగ్గరకు వచ్చాడు. ఎడారి వంక చూస్తూ ఉన్న ఆంగ్లేయుడిని అక్కడ చూసి ఆశ్చర్యపోయాడు యువకుడు. నేను పరుసవేది కోసం మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా ఎదురుచూశాను, ఆంగ్లేయుడు చెప్పాడు. సాయంత్రం చుక్కలు పొడవడంతోటే అతడు కూడా కనపడ్డాడు. నేను దేనికోసం వచ్చానో అతడికి చెప్పాను. ఎప్పుడైనా సీసాన్ని బంగారంగా మార్చావా అని అతడు నన్ను అడిగాడు. అది
అది నేర్చుకోవాలని ఇక్కడికి వచ్చానని చెప్పాను. నేను దానికోసం ప్రయత్నించాలని అన్నాడు. వెళ్ళి ప్రయత్నించు అని మాత్రమే చెప్పాడు. యువకుడు మౌనంగా ఉండిపోయాడు. పాపం ఆంగ్లేయుడు ఇప్పటి వరకు ఎన్నోసార్లు ప్రయత్నించిందే తిరిగి ప్రయత్నం చేయడానికి ఇంత దూరం ప్రయాణించవలసి వచ్చింది. అయితే వెళ్ళి ప్రయత్నించు, ఆంగ్లేయుడితో యువకుడు అన్నాడు. అదే చేయబోతున్నాను. ఇప్పుడే వెళ్ళి మొదలు పెడతాను. ఆంగ్లేయుడు అక్కడి నుంచి వెళ్లిన తరువాత ఫాతిమా వచ్చి తన పాత్రలో నీరు నింపుకుంది. నీకు ఒక విషయం చెప్పడానికి వచ్చాను, యువకుడు అన్నాడు. నువ్వు నాకు భార్యగా రావాలి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఆమె పాత్రని జారవిడవడంతో నీరు కిందకి ఒలిగిపోయింది. నేను నీకోసం ప్రతిరోజు ఇక్కడ వేచి ఉంటాను. ఎక్కడో పిరమిడ్ల దగ్గర ఉన్న ఒక నిధిని అన్వేషిస్తూ నేను ఈ ఎడారిని దాటాను. అంతలో ఈ యుద్ధం. దాన్ని నేను ఎంతగానో తిట్టుకున్నాను. కాని అది నన్ను నీ దగ్గరకు తెచ్చింది. కాబట్టి ఇప్పుడు దానిని వరంగా భావిస్తున్నాను. ఏదో ఒక రోజు యుద్ధం అంతమవుతుంది, ఆమె అన్నది. యువకుడు తన చుట్టూ ఉన్న ఖర్జూర చెట్ల వైపు చూశాడు. తాను ఒకప్పుడు గొర్రెల కాపరినన్న విషయాన్ని గుర్తు తెచ్చుకున్నాడు. కావాలంటే మళ్లీ గొర్రెల కాపరి కాగలడు. తన నిధి కంటే ఫాతిమా చాలా ముఖ్యమైనది. ఎడారి జాతులు ఎప్పుడూ నిధిని అన్వేషిస్తుంటాయి. అతడి ఆలోచనలు తెలిసినట్లుగా ఫాతిమా అంది. ఎడారి మహిళలు తమ మగవాళ్లను చూసి గర్వపడతారు. ఆమె తన పాత్రను తిరిగి నింపుకొని వెళ్లిపోయింది. ఫాతిమాను కలవడానికి యువకుడు ప్రతిరోజు బావి దగ్గరకు వెళ్లేవాడు. గొర్రెల కాపరిగా తన జీవితం గురించి, రాజు గురించి, గాజు వస్తువుల దుకాణం గురించి ఆమెకు చెప్పాడు. వాళ్ళిద్దరూ స్నేహితులయ్యారు. ఆమెతో గడిపే ఆ 15 నిమిషాలు తప్పించి రోజు గడవడం లేదని అతడికి అనిపిస్తూ ఉండేది. వయాసిస్కు వచ్చి 1 నెల అయిన తరువాత బిడారు నాయకుడు తనతో పాటు ప్రయాణించిన వారందరినీ సమావేశపరిచాడు. ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియదు కాబట్టి మనం మన ప్రయాణాన్ని కొనసాగించలేం, అతడు చెప్పాడు. ఈ యుద్ధం ఎంతో ముఖ్యమైనది. ఇది అధర్మంపై ధర్మం చేస్తున్న యుద్ధం కాదు. అధికారంలో సమతూకం కోసం 2 శక్తుల మధ్య జరుగుతున్న యుద్ధం ఇది. ఇలాంటి యుద్ధం మొదలైనప్పుడు 2 వైపులా అల్లా ఉంటాడు కాబట్టి ఇది చాలా కాలం కొనసాగుతుంది. ప్రయాణికులు తాము ఉన్న చోటికి తిరిగి వెళ్లారు. ఆ మధ్యాహ్నం ఫాతిమాని కలవడానికి యువకుడు వెళ్ళాడు. ఆ రోజు ఉదయం జరిగిన సమావేశం గురించి ఆమెకు చెప్పాడు. మనం కలిసిన మరుసటి రోజు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని చెప్పావు, అన్నది ఫాతిమా. తరువాత నాకు విశ్వభాష గురించి, విశ్వాత్మ గురించి నేర్పావు. ఆ కారణంగా నేను నీలో భాగమైపోయాను. యువకుడు ఆమె స్వరాన్ని వింటూ ఉండిపోయాడు. ఖర్జూర చెట్లలోని గాలి సవ్వడి కంటే ఆమె స్వరం ఎంతో తీయగా అనిపించింది. ఈ వయాసిస్సు దగ్గర నేను నీ కోసం ఎంతో కాలంగా వేచి ఉన్నాను. నేను నా గతాన్ని మరిచిపోయాను. మా సాంప్రదాయాలను మరిచిపోయాను. ఎడారి పురుషులు తమ స్త్రీలు ఎలా ఉండాలని కోరుకుంటారో మరిచిపోయాను. ఈ ఎడారి నాకు ఒక అద్భుతమైన బహుమతి తెస్తుందని నేను చిన్నప్పటి నుండి కలగనేదాన్ని. ఇప్పుడు నా బహుమతి నాకు దొరికింది. అది నువ్వే. యువకుడు ఆమె చేతిని అందుకోవాలనుకున్నాడు. కాని ఆమె చేతులు పాత్రను పట్టుకుని ఉన్నాయి. నీవు నీ కల గురించి, ముసలి రాజు గురించి, నిధి గురించి చెప్పావు. ఆ శకునాలే నిన్ను నా దగ్గరకు చేర్చాయి కాబట్టి ఇప్పుడు నాకు దేని గురించి భయం లేదు. ఇప్పుడు నేను నీ కలలో భాగాన్ని, నువ్వు చెప్పే నీ జీవిత గమ్యంలో భాగాన్ని. అందుకే నీ లక్ష్యం వైపు కొనసాగాలని కోరుకుంటున్నాను. యుద్ధం అయిపోయే వరకు వేచి ఉండాల్సి వస్తే అలాగే వేచి ఉండు. కాని ఇంకా ముందుగానే వెళ్లాల్సి ఉంటే నీ కలను అన్వేషిస్తూ తప్పనిసరిగా వెళ్ళు. గాలికి ఇసుక తెన్నులు మారతాయి కాని ఎడారి ఎప్పుడూ మారదు. ఒకరి పట్ల మరొకరికి ఉన్న మన ప్రేమ కూడా ఇలాగే ఉంటుంది. అలాగే జరుగుగాక, అన్నది ఆమె. నేను నిజంగా నీ కలలో భాగాన్ని అయితే ఏదో ఒకరోజు నువ్వు తప్పక తిరిగి వస్తావు అని కూడా అన్నది ఆమె. ఆ రోజు ఆమెను విడిచి వెళ్లేటప్పుడు యువకుడు ఎంతో విచారంగా ఉన్నాడు. తనకు తెలిసిన గొర్రెల కాపరులు గుర్తుకు తెచ్చుకున్నాడు. తాము సుదూర మైదానాలకు వెళ్లవలసి ఉందని వాళ్ల భార్యలను ఒప్పించడానికి వాళ్లు ఎంతో కష్టపడేవాళ్లని గుర్తుకొచ్చింది.
ప్రేమ ఉన్నప్పుడు ప్రేమించిన వాళ్లకు దగ్గరగా ఉండాలి. మరునాడు వాళ్ళు కలుసుకున్నప్పుడు ఈ విషయాన్ని అతడు ఫాతిమాకి చెప్పాడు. ఎడారి మా ప్రియతమలను మా నుంచి తీసుకెళుతుంది. అన్నిసార్లు వాళ్ళు తిరిగి రారు ఆమె అన్నది. ఈ సంగతి మాకు తెలుసు. మాకు అది అలవాటైపోయింది. తిరిగి రాని వాళ్ళు మబ్బుల్లో భాగమవుతారు. ఎడారిలో దాగే జంతువుల్లో భాగమవుతారు. భూమిలో నుంచి వచ్చే నీటిలో భాగమవుతారు. వాళ్ళు ప్రతి దాంట్లో భాగమవుతారు. వాళ్ళు విశ్వాత్మ అవుతారు. నేను ఎడారి మహిళను. నాకు అందుకు గర్వంగా ఉంది. ఇసుక తెన్నులకు రూపాన్నిచ్చే గాలి ఎంత స్వేచ్ఛగా సంచరిస్తుందో అలాగే నా భర్త స్వేచ్ఛగా సంచరించాలని నేను కోరుకుంటాను. అతడు మబ్బుల్లోనూ జంతువుల్లోనూ ఎడారి నీటిలోనూ భాగమవ్వాల్సి ఉంటే ఆ వాస్తవాన్ని ఆమోదిస్తాను. ఆంగ్లేయుడిని వెతుక్కుంటూ యువకుడు వెళ్ళాడు. అతడికి ఫాతిమా గురించి చెప్పాలని ఉంది. ఆంగ్లేయుడు తన గుడారం బయట ఒక బట్టిని తయారు చేసి ఉండడం అతడికి ఆశ్చర్యాన్ని కలిగించింది. అది ఒక వింత బట్టి. కింద కట్టెపుల్లలు మండుతున్నాయి. పైన పారదర్శక పాత్ర ఉంది. ఆంగ్లేయుడు ఎడారి వైపు తెరపారా చూసినప్పుడు అతడి కళ్ళు పుస్తకం చదివేటప్పటి కంటే కాంతివంతంగా ఉన్నాయి. ఇది నా పనిలో మొదటి దశ, అతడు చెప్పాడు. నేను ముందుగా గంధకాన్ని వేరు చేయాలి. ఇది విజయవంతంగా చేయాలంటే వైఫల్యం గురించిన భయం ఉండకూడదు. వైఫల్యం చెందుతానన్న భయం కారణంగా ఇప్పటి వరకు నేను ఈ నిపుణుని పనికి పూనుకోలేదు. 10 సంవత్సరాల క్రితం మొదలు పెట్టవలసిన దానిని ఇప్పుడు మొదలు పెడుతున్నాను. కానీ మరో 20 సంవత్సరాలు వేచి ఉండనందుకు సంతోషంగా ఉంది. ఆంగ్లేయుడు మంటలలో కట్టుపుల్లలు పెడుతూ కూర్చున్నాడు. సూర్యుడు అస్తమించబోయే ముందు ఎడారి ఊదా రంగుకు మారే వరకు యువకుడు అక్కడ కూర్చున్నాడు. ఎడారి నిశ్శబ్దంలో తన ప్రశ్నలకు ఏమైనా సమాధానాలు ఉన్నాయేమోనని చూడాలన్న తీవ్ర కోరిక అతడిలో చెలరేగింది. ఖర్జూర చెట్లు కనుమరుగు కాకుండా అతడు కొంతసేపు వయాసిస్కు దగ్గరగా సంచరించాడు. అతడు గాలి సవ్వడులను విన్నాడు. కాలి క్రింద రాళ్లను అనుభూతి చెందాడు. అక్కడొకటి ఇక్కడొకటి నత్తగుల్లలు కనిపించాయి. ఎడారి గతంలో ఎప్పుడో సముద్రంగా ఉండేదన్న వాస్తవాన్ని గుర్తించాడు. ఒక రాయి మీద కూర్చొని క్షితిజాన్ని చూస్తూ దాని వశీకరణకు తనంతట తాను లోనయ్యాడు. ప్రేమ సిద్ధాంతానికి పొంది ఉండడానికి మధ్య తేడాను గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాడు. కాని ఆ రెంటిని వేరు చేయలేకపోయాడు. కాని ఫాతిమా ఎడారి మహిళ. అర్థం చేసుకోగలగడంలో తనకు సహాయపడగలిగేది ఎడారి ఒక్కటే. అలా ఆలోచిస్తూ అక్కడ కూర్చొని ఉండగా తన పైన ఏదో కదులుతూ ఉన్నట్లు అనిపించింది. పైకి చూసేసరికి ఆకాశంలో దూరంగా 2 గద్దలు ఎగురుతూ కనిపించాయి. గాలిలో విహరిస్తున్న ఆ 2 గద్దలను అతడు గమనించసాగాడు. వాటి విహారానికి ఒక తీరు తెన్ను ఉన్నట్లు కనిపించకపోయినా యువకుడికి ఏదో అర్థమైనట్లు అనిపించసాగింది. అది ఏమిటో అతడికి అంతు చిక్కకుండా ఉంది. గద్దల కదలికలను గమనిస్తూ దాంట్లోని అర్థాలను వెతకడానికి ప్రయత్నిస్తున్నాడు. పొంది ఉండడం కాకుండా ప్రేమతత్వాన్ని వివరించటానికి బహుశా ఆ ఎడారి పక్షులు ప్రయత్నిస్తున్నాయేమో. అతడికి నిద్రమొత్తుగా అనిపించింది. అతడి అంతరంతరాలలో మెలకుగా ఉండాలని ఉంది. కానీ నిద్రపోవాలని కూడా ఉంది. నేను ప్రపంచ భాషని నేర్చుకుంటున్నాను. ప్రపంచంలోని ప్రతీదీ నాకు అర్థమవుతోంది. విహరిస్తున్న గద్దలు కూడా. తనలో తాను అనుకున్నాడు. ఈ స్థితిలో తాను ప్రేమికుడు అయినందుకు ధన్యుడుగా భావించుకున్నాడు. ప్రేమ ఉన్నప్పుడు విషయాలు మరింత స్పష్టంగా అర్థమవుతాయని అతడు అనుకున్నాడు. ఉన్నట్లుండి ఒక గద్ద ఆకాశంలో క్రిందికి దూసుకువస్తూ రెండో దాని మీద దాడి చేసింది. అదలా చేస్తూ ఉండగా కత్తులు దూసిన సైన్యం వయాసిస్ మీదికి దూసుకు వస్తున్న దృశ్యం యువకుడికి లిప్తపాటు కనిపించి మాయమయ్యింది. దృశ్యం వెంటనే కనుమరుగయ్యింది. కాని అది యువకుడిని కుదిపేసింది. ఎండమావుల గురించి ప్రజలు మాట్లాడుకోవడం తాను విన్నాడు. అతడు కొన్నింటిని చూశాడు కూడా. తీవ్ర రూపం దాల్చిన కోరికలు ఎడారి ఇసుక మీద రూపుదాలుస్తుంటాయి. కాని ఒక సైన్యం వయాసిస్ మీదకి దండెత్తి రావాలని అతడు ఏమాత్రం కోరుకోలేదు. ఆ దృశ్యాన్ని మరిచిపోయి తిరిగి ధ్యానంలో నిమగ్నం కావాలని ప్రయత్నించాడు. ఎడారిలోని ఊదారంగు మీద, రాళ్ల మీద దృష్టిని కేంద్రీకరించడానికి ప్రయత్నించాడు.
కాని అతని మనస్సులో ఏదో అతన్ని నిలువనివ్వలేదు. శకునాలను పట్టించుకో, వృద్ధరాజు చెప్పాడు. తాను చూసింది యువకుడు గుర్తు తెచ్చుకొని అది నిజంగా జరగబోతుందని తెలుసుకున్నాడు. కూర్చున్న చోటు నుంచి లేచి అతడు వయాసిస్ వైపు నడవసాగాడు. తన చుట్టూ ఉన్న అనేక భాషలను అతడు మరోసారి అర్థం చేసుకోగలిగాడు. ఈసారి ఎడారి క్షేమంగా ఉంది. వయాసిస్సే ప్రమాదకరంగా మారింది. ధన్యవాదాలు మాస్టర్స్. ఈ 2వ అధ్యాయంలోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ.